ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. రేపటి నుంచి 2036 వరకు వృషభ రాశి వారి జీవితం చాలా అద్భుతంగా ఉండబోతోంది. వీరి జీవితంలోకి ఒక దేవత రాబోతుంది. ఆ దేవత రాక తర్వాత వృషభ రాశి వారి జాతకం ప్రకారం ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరి జాతకం ఎలా ఉండబోతుంది, వీరు మంచి ఫలితాల కోసం వీరు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలో చూసుకున్నట్లయితే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారు దృఢ నిశ్చయంతో సరైన అవగాహనతో ముందుకు పెడతారు. వీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే ఆ పని చేసేదాకా వదిలిపెట్టరు. కంప్లీట్ చేసి తీరుతారు. దానికోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటారు. చివరిగా కంప్లీట్ చేస్తారు. మీరు ఏ పని చేసినా చాలా క్లియర్గా పూర్తి క్లారిటీతో చేస్తారు. వృషభ రాశి వారు తన చుట్టూ ఉన్న వారందరిపై ప్రేమాభావంతో మెలుగుతారు. వీరు ఎవరైనా ఇష్టపడితే వారి గురించి పగలు రాత్రి తేడా లేకుండా ఆలోచిస్తారు. అదే సమయంలో ఎదుటి వారి నుంచి కూడా అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు కుటుంబ సభ్యులతో ఆర్థిక పరమైన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య బయట వ్యక్తులు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి. లేదంటే చిన్న గొడవలు పెద్దవిగా మారి మీ సంబంధ బాంధవ్యాలు దెబ్బతీస్తాయి. మీరు చేసే ఉద్యోగానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. మీరు వ్యక్తిగతంగా శారీరకంగా దృఢంగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. బహుమతి పురస్కారాలు కూడా అందుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. చేస్తున్న పనిలో ఒత్తిడితో పాటు ప్రమోషన్ కూడా అందుకుంటారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రత్యేక గుర్తింపు పొందడం కోసం మరింత ఉత్సాహంతో మెలగడం అవసరం. వృషభ రాశి వారు మంచి గుణగణాలను కలిగి ఉంటారు. వృషభ రాశి వారు తమ జీవితానికి సంబంధించి కొన్ని ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటారు. వీరు ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని అసలు లెక్క చేయకుండా వాటిని అనుసరించి వారి జీవితాన్ని కొనసాగిస్తారు. వారు పెట్టుకున్న రూల్స్ ని బ్రేక్ చేయకుండా ఉండడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. వీళ్ళు అనుసరించే ఇటువంటి విధానాల వల్ల జీవితంలో ఉన్నత స్థాయిలో చేరుకునే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వృషభ రాశి వారు తమ జీవితానికి సంబంధించి తీసుకునే అతి ముఖ్యమైన విషయాలు ఎవరిని నమ్మి వారితో షేర్ చేసుకోకుండా ఉండడం చాలా ఉత్తమం. అలా షేర్ చేసుకోవడం వల్ల మీరు కోరి సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అంతేకాకుండా ఆ వ్యక్తులు మీకు చెడు చేసే ఉద్దేశంతో మీ సీక్రెట్స్ ని మీ శత్రువులకు చెప్పి వారితో చేతులు కలిపి మీ పతనానికి కుట్రలు పన్నుతారు. మీతో ఉండి మీ చుట్టూ ఉన్న వారందరూ మీరు మిత్రులు అనుకుంటారు. కానీ మీతో మీ పక్కనే మీకు సన్నిహితంగా ఉన్నట్టు నటించేవారుంటారు. వారెవరో మీరు తెలుసుకోలేరు. ఈలోపు వారు మీకు చేయాల్సిన నష్టాన్ని చేసేస్తారు. మీరు కొన్ని సందర్భాలలో మీరు మీకు ద్రోహం చేసిన వ్యక్తులని, మోసం చేసిన వ్యక్తులను అన్నీ తెలిసి కూడా బ్లైండ్గా వారినే నమ్ముతూ ఉంటారు. ఇప్పటికైనా మీరు ఈ పద్ధతిని మార్చుకోకపోతే మీ జీవితాన్ని మీరు చేతులతో మీరే నాశనం చేసుకున్న వారవుతారు. కాబట్టి వృషభ రాశి వారు మనతో ఉన్నవారు అందరూ మన మంచి కోరే వాళ్లేనా? వారు ఎలాంటి సందర్భాలలో ఎలా ప్రవర్తిస్తున్నారో, మీ పట్ల వారి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి అనేది చాలా డెప్త్గా పరిశీలిస్తూ ఉండాలి. ఎవరిపైనైనా అనుమానం కలిగితే అది నిజమా కాదా అనేది తెలుసుకోవాలి. వెంటనే వారిని దూరం పెట్టాలి. వృషభ రాశి వారికి కోపం చాలా ఎక్కువ. కానీ ఆ కోపం తొందరగానే పోతుంది. మరలా కొద్దిసేపటికి ఆ కోపం ఏమీ లేనట్టు నార్మల్ అయిపోతారు. కానీ ఆ కోపంలో మాత్రం వీళ్ల ప్రవర్తన ఎదుటివారిని చాలా ఇబ్బంది పెడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారికి గృహ నిర్మాణాలకు చేపట్టడానికి, నూతనంగా వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి, జాబ్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అనుకూల సమయం ఇది. మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా ఆహారం, సరైన నిద్ర, ఫిట్నెస్ ని కాపాడుకునేందుకు ట్రై చేస్తూ ఉండాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థికం, ఆరోగ్యం, విద్య, కెరీర్ పరంగా కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. కావున ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు అనుభవం ఉన్న వారి సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం. దీంతో మీపై ఆర్థిక పరమైన భారం పెరుగుతుంది. కాబట్టి ఖర్చులపై ఎక్కువ శ్రద్ధ ఉంచాలి.
ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారు మీ తప్పు లేకపోయినా ఎదుటి వాళ్లతో మాటలు పడాల్సిన పరిస్థితులు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఒకరి సీక్రెట్స్ ఒకరికి చెప్పకండి. మధ్యవర్తిత్వం చేయకండి. వృషభ రాశి వారు దృఢ నిశ్చయంతో పూర్తి అవగాహన కలిగి ముందుకు వెళ్తారు. వీరు ఏదైనా చేయాలి అని అనుకుంటే ఆ పని చేసేదాకా వదిలిపెట్టరు. కంప్లీట్ చేసే తీరుతారు. దానికోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటారు. ఫైనల్ గా కంప్లీట్ చేస్తారు. వీరి వైవాహిక జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు చేసే కార్యాలయాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అత్యున్నత పదవులు అందుకుంటారు. కొన్ని ఆకస్మిక నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృషభ రాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. గరుడి ప్రభావం వల్ల ఉదర సంబంధిత సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తన సొంత రాశిలో గరుడు ప్రవేశించిన కారణంగా ఆహారం, దినచర్యలో మార్పులు చోటు చేసుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. యోగా, ధ్యానం రోజువారీ జీవితంలో క్రమం తప్పకుండా చేసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. వృషభ రాశి వారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు. వీరికి మొండి పట్టుదల ఎక్కువ. వృషభ రాశి వారి మీద ఉన్న కొన్ని గ్రహాల ప్రభావం వల్ల వారి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. సాంకేతిక రంగంలో కొన్ని మంచి సూచనలు వచ్చే అవకాశాలున్నాయి. వాటితో పాటు సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆరోగ్యపరంగా, ఆర్థిక, విద్య, జీవితంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకుందాం. మీరు చేపట్టిన పనులలో జాప్యం కలగకుండా ఉండాలంటే ప్రతిరోజు నుదుటిన కుంకుమ ధరించండి. మహిళలు నిత్యం తులసి మాతను పూజించండి. మగవారు తులసి చెట్టుకి నీరు పోయాలి. మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఓం నమో నారాయణ నమః అనే మంత్రాన్ని వీలనన్నిసార్లు జపించండి. విష్ణు, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఉత్తమ ఫలితాలనిస్తుంది. ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరం మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. రేపటి నుంచి 2036 వరకు మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. మీరు కోరుకున్నవన్నీ మీకు దక్కుతాయి. మీరు ఇప్పటి వరకు వసూలు కాని బాకీలు వసూలవుతాయి. మీ లైఫ్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మీరు మంగళ, శుక్రవారాలు పూజ చేయాలి. ఆ తల్లి ఆలయాలను సందర్శించడం మంచిది. పూజ కోసం ఎరుపు రంగు పూలను ఉపయోగించడం మంచిది. నల్ల కుక్కకి భోజనం పెట్టి మీరు భోజనం చేయడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు శని దోషాలు ఉంటే తొలగిపోయి శని దేవుడు చల్లని చూపు మీపై ఉంచుతాడు. ఒక్క శనివారం తప్ప మిగిలిన రోజుల్లో ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం రాళ్లుప్పు వేసి తుడవడం అలవాటు చేసుకోండి. ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో మంగళ, శుక్రవారాలు సాంబ్రాణి ధూపం వేసుకోండి. ఇలా చేస్తే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మీరు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని ఇప్పుడు చెప్పిన పరిహారాలు చేసుకుంటే రేపటి నుంచి 2036 వరకు మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా సూర్య నమస్కారం చేసుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.